ఆయన తెలంగాణ రాజకీయాల్లో కీలక నాయకుడు. ప్రత్యేక రాష్ట్రం కోసం అసెంబ్లీలో బయట ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఆయనది. సుదీర్ఘ కాలం పాటు కేసీఆర్ వెన్నంటే ఉండి గులాబీ పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఘోర అవమానంతో పార్టీ మారిపోయారు. అయితే ఇప్పుడు ఆ నాయకుడు మళ్లీ సొంత గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారా? కేసీఆర్ ను బాస్ అంటూ చేసిన కామెంట్స్ యాదృచ్ఛికమా, లేదంటే రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా? ఇంతకు ఎవరా నేత, ఏంటా మ్యాటర్? తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ పేరు ఒకప్పుడు అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా వినిపించేది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీకి కుడి భుజాల వ్యవహరించిన నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. అలాంటి ఈటెల రాజేందర్ ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నప్పటికీ తాజాగా బీఆర్ఎస్ గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు కొత్త చర్చకు తెరలేపాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో ఉంది, అందుకే నన్ను మళ్లీ కావాలనుకుంటున్నారు ఏమో అనే ఆయన మాటలు జరుగుతున్న ఘర్ వాపసీ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. ఈ వ్యాఖ్యలు సాధారణమైనవి కావని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు అవమానకరంగా పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకుడు మళ్లీ అదే పార్టీ గురించి సాఫ్ట్ గా మాట్లాడటం వెనుక తప్పకుండా ఏదో లోతైన వ్యూహం ఉంటుందనే భావన సహజంగానే కలుగుతోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన ఈటెల ఆ తర్వాత భూ కబ్జా ఆరోపణలతో పదవి నుంచి తొలగింపునకు గురై చివరకు బీఆర్ఎస్ నుంచి బయటకు రావటం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ దశలో ఆయన బీజేపీలో చేరటం, హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచి మళ్లీ ఎమ్మెల్యేగా అవతరించడం, ఆ తర్వాత ఎంపీగా మారటం, ఇవన్నీ ఒక కొత్త రాజకీయ ప్రయాణానికి నాంది పలికినట్టుగా కనిపించాయి. కానీ బీజేపీలో చేరినప్పటి నుంచి ఈటెల రాజేందర్ కు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కటం లేదన్న మాట బహిరంగంగానే వినిపిస్తోంది. జాతీయ నాయకత్వం ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్ర అంతగా ప్రభావవంతంగా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీలో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు ఉండటంతో ఈటెల అక్కడ కొంత మిస్ఫిట్ అవుతున్నారు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఒకప్పుడు సొంత పార్టీలో 2వ నెంబర్ స్థానంలో ఉన్న నాయకుడు ఇప్పుడు జాతీయ పార్టీలో సాధారణ ఎంపీగా పరిమితమవటం ఆయనలో అసంతృప్తిని కలిగించిందనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన భవిష్యత్తుపై అయోమయం మొదలైంది అంటున్నారు. రాజకీయ నాయకుడిగా తన ప్రభావం తగ్గిపోతుందన్న భయం, తిరిగి తనకు బలమైన వేదిక కావాలి అన్న ఆలోచన, ఇవన్నీ కలిపి ఈటెలను మళ్లీ పాతగుటి వైపు చూసేలా చేస్తున్నాయో అనే ప్రశ్న తలెత్తుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి తనకు మళ్లీ ఆహ్వానం వస్తోందన్న సంకేతాలు బయటకు రావటం ఆయన చేసిన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చాయి. అయితే ఈటెల తిరిగి బీఆర్ఎస్ లో చేరటం అంత సులభమైన వ్యవహారం కాదన్న వాదనలు కూడా బలంగానే ఉన్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెలను ఓడించిన పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుతం అక్కడి బీఆర్ఎస్ తరపున కీలక నేతగా ఉన్నారు. స్థానిక రాజకీయాల్లో ఆయనకు బలమైన పట్టు ఉంది. అలాంటి పరిస్థితిలో మళ్లీ ఈటెల అదే నియోజకవర్గంలో రాజకీయంగా తన స్థానం సంపాదించుకోవటం కష్టమే అనే అభిప్రాయం ఉంది. అంతేకాదు, గతంలో కేసీఆర్ స్వయంగా ఈటెలపై భూ కబ్జా ఆరోపణలు చేస్తూ మంత్రి పదవి నుంచి తొలగించడం సాధారణ ఘటన కాదు. అది రాజకీయంగా, వ్యక్తిగతంగా కూడా పెద్ద గాయం లాంటిదే. ఆ గాయాన్ని మర్చిపోయి ఈటెల మళ్లీ అదే పార్టీకి వెళ్లటం అంటే ఆయన రాజకీయ జీవితంలో చాలా పెద్ద మలుపుగా మారుతోంది. మరోవైపు బీఆర్ఎస్ అధిష్టానం కూడా తన గత వైఖరిని మార్చుకుని ఈటెలను గౌరవంగా ఆహ్వానిస్తోందా అనే సందేహం ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. పార్టీకి బలమైన నాయకులు అవసరం ఉన్నా ఎంపీ పదవికి రాజీనామా చేసి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో చేరటం రాజకీయంగా రిస్క్ తో కూడిన నిర్ణయమే అవుతోంది. కొందరు దీనిని రాజకీయ ఆత్మహత్యతో పోల్చుతున్నారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఈటెల చేస్తున్న వ్యాఖ్యలు ఆయన నిజంగా పార్టీ మార్పు కోసం సంకేతాలు ఇస్తున్నారా, లేక తన విలువలను పెంచుకునేందుకు రెండు పార్టీల మధ్య సమతుకం పాటిస్తున్నారా అనే ప్రశ్న కీలకంగా మారింది. ఒకవైపు కేసీఆర్ని మా బాస్ అనటం, మరోవైపు బీఆర్ఎస్ అధికారంలో ఉందని విమర్శించడం చూస్తుంటే ఆయన రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇది బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు చేసిన వ్యూహమా, లేదంటే బీఆర్ఎస్ తో నిజమైన రహస్య చర్చల ఫలితమా అన్నది బయటకు రావాల్సి ఉంది. వాళ్ళ బాస్ అంటే మా బాస్ కూడా కదా కేసీఆర్ గారు. ఏం చెప్పండి, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉంటారు, శాశ్వత మిత్రులు కూడా ఉండరు అన్న మాట తరచూ వినిపిస్తోంది. అవసరాలే మిత్రత్వాలను, శత్రుత్వాలను నిర్ణయిస్తాయి. ఈటెల రాజేందర్ విషయంలో కూడా అదే జరుగుతోందని అనిపిస్తోంది.
ఒకప్పుడు తనని అవమానించిన పార్టీని తీవ్రంగా విమర్శించిన నాయకుడు ఇప్పుడు అదే పార్టీ గురించి సాఫ్ట్ గా మాట్లాడటం వెనుక రాజకీయ లెక్కలు తప్పకుండా ఉంటాయి. ఆయన వ్యక్తిగత భవిష్యత్తు, రాజకీయ ప్రాధాన్యం, తెలంగాణ రాజకీయాల్లో తన పాత్ర ఇవన్నీ మళ్లీ పునర్నిర్వచించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చూస్తున్నారు విశ్లేషకులు. బీజేపీలో కొనసాగుతూ తన స్థానం బలోపేతం చేసుకుంటారా, లేదంటే పాతగూటికి తిరిగి వెళ్లి కొత్త అధ్యయనాన్ని మొదలు పెడతారా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం ఆయన మాటలు తెలంగాణ రాజకీయాలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఈ చర్చ చివరకు ఎలాంటి నిర్ణయానికి దారితీస్తోందో అది ఈటెల భవిష్యత్తుతో పాటు బీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.